పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. అంటే అంత ర్యాపో ఏం జరగలేదు. జస్ట్ 2 డేస్ షూట్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ చాలా బిజీ పర్సన్. 2 డేసే షూట్. మళ్ళీ 6, 7 అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. అంత ర్యాపో లేదు ఆయనతో. ఎలాగో మనం రిహార్సల్స్ వెళ్ళలేదు. షూట్ డైరెక్ట్ సెట్‌లోనే జరిగింది. రిహార్సల్స్ జరగలేదు అంటే సాంగ్‌కి. సో అంత ర్యాపో ఏం లేదు. బట్ ఆన్ షూట్ ఫోకస్డ్ మ్యాన్ అంతే. అవునా? యాహ్! ఓకే. నార్మల్‌గా మీరు అప్‌లోడ్ చేసిన పిక్‌లో కూడా ఏదో మాట్లాడుతున్నట్టుగా అవును. అప్‌లోడ్ చేశారు కదా! అవును. మీ సైడ్ తిరిగి ఏదో చెప్తున్నట్టుగా. అవును. ఏదైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఆయన? చేస్తున్నావు. కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. నీ ఐస్ చాలా చిన్నగున్నాయమ్మా. అది లెన్స్ పెట్టుకోవచ్చు కదా అని అన్నారు అంతే. ఓకే. సో నేనిప్పుడు లెన్స్ పెట్టుకొనొచ్చాను. ఓకే. సార్ చెప్పారని అలా ఫాలో అయిపోతున్నారా? కానీ అప్పటినుంచి కాదు. నాకు కూడా ఇప్పుడు చాలా అంటే అదే కమెంట్స్. అవును చాలా స్మాల్ ఐస్ ఉన్నాయి. అది అంటే లెన్స్ వాడుకోవచ్చు కదా! ఆల్మోస్ట్ నేను స్పెక్స్ యూజ్ చేస్తా. సో అది ఇప్పుడు మొత్తంగా ఆపేసి లెన్స్. ఓకే. ఏదైనా పాలిటిక్స్ అట్లా జరిగి, ఏదైనా నెగెటివ్ అలా అనిపిచ్చేసి, మీకు ఛాన్సెస్ ఇవ్వకపోవడం గాని, వచ్చిన ఛాన్స్‌ని మిస్ చేయడం గాని ఎవరైనా చేశారా? చాలా సార్లు జరిగింది అది. మీరు బాగా హర్ట్ అయ్యి ఉంటారు గదా! ఆ టైంలో. చాలా. ఓకే. అది ఏడ్చి దానికి ఒక 1 మంత్, 2 మంత్స్ నేను బాగా డిప్రెషన్‌లోకెళ్ళాను ఆఫ్టర్ ఢీ. అంటే కానీ అప్పుడు అంటే అంత మైండ్ సెట్ తెలీదు నాకు. అప్పుడు నేనే స్టార్, నేను చేశాను, ఆయన ఎలిమినేట్ చేశారని ఒక ఫీలింగ్ ఉంటది గదా! అదే ఫీలింగ్‌లో ఉన్నాను. కానీ ఇప్పుడు చూస్తే పెర్ఫార్మన్సెస్‌లో అనిపిస్తది. లేదు వాళ్ళు కరెక్ట్‌గానే చేశారు. మనం చెయ్యలేదు కాబట్టి మనం ఎలిమినేట్ అయ్యాం. కానీ ఇది అయితే ఆల్మోస్ట్ పాజిటివ్ సైడ్ అన్నమాట. కానీ నెగెటివ్‌గా కూడా అంటే బా చేస్తే కూడా ఎలిమినేట్ అయ్యేది చాలా టైమ్స్ జరిగింది. డీఐడీలో గాని, అవును. అది చాలా సార్లు జరిగింది. బట్ దానికి నుంచి వి హావ్ టు గెట్ బ్యాక్ అండ్ ఫైట్. ఇప్పుడు డీఐడీ నుంచి మేబీ నేను ఒక్కటే కంటెస్టెంట్ ఉన్నాను. కన్సిస్టెంట్‌లీ 7, 8 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తున్నా నేను. ఈ ఫీల్డ్‌లో కంటిన్యూటీ అంటే అదే. ఇప్పుడు కంటిన్యూయస్‌గా నాకు 20, 25 డేస్ పర్ మంత్ నేను వర్క్ చేస్తున్నాను అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక 10 డేస్ అయినా వర్క్ ఉండదు చాలా మందికి. అవును. కానీ నేను కన్సిస్టెంట్‌లీ వర్క్ చేస్తున్నాను అండ్ ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. చాలా నెగెటివ్స్ జరిగినాయి, పాజిటివ్స్ జరిగినాయి. బట్ ఓకే. ఓకే. అలా వెళ్తూ ఉండాలి యెస్. లైఫ్. నిజంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే బయటికి చూపిస్తారో, అదేనా ఒరిజినల్‌గా అలానే జరుగుద్దా? ఆహ్, చాలా టైం వరకు అదే ఉంటది. కానీ ఎప్పుడు అవును. అది జరుగుతది. ఎందుకంటే గేమింగ్స్ అవన్నీ ఆ! జరుగుతది. ఎందుకంటే నేను చూసాను లైక్ అరే! ఈ అమ్మాయి చేస్తుంది అని అవును. బయట అంటే టాక్ చాలా ఉంటది. అవును. అవునా? అవును. ఆ అమ్మాయికి ఫ్యాన్స్ కూడా ఎక్కువుంటారు. ఆ అమ్మాయి చేసిన పెర్ఫార్మన్స్‌కి వ్యూస్ కూడా మిలియన్స్‌లో ఉంటాయి. అవును. కానీ కట్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితది. ఎలిమినేషన్. అవును. యెస్. ఏంటి దాని వెనకాల అంత పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి? ఎందుకు? అదే మనకు తెలీదు. అది వాళ్ళ మైండ్ సెట్. అంటే మనం అనుకున్న అమ్మాయే గెలవాలి అనా? అవును. అది జరగదు. చాలా టైం అయింది. మనం అనుకుంటాం మరి అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ విన్ అయితది. ఆ పర్టిక్యులర్ బాయ్ విన్ అంటాడు. కానీ అది జరగదు. కట్ చేస్తే ఫినాలేలో చూస్తే వేరే విన్నర్ ఉంటది. అవును. అది బట్ బయట ఆడియన్స్‌లో మాత్రం ఎవరైతే మనం అనుకుంటామో అదే విన్నర్ ఉంటది. వాళ్ళే విన్నర్ ఉంటారు. యెస్. అరే! ఈ అమ్మాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బావుండు, ఈ అబ్బాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బావుండురా అనుకుంటాం. కట్ చేస్తే వాళ్ళే ఫైనల్‌లో ఉంటారు. వాళ్ళే కప్పు తీసుకొని అవును. ఎళ్తారు. అవును. అది నిజం కదా! ఎందుకంటే రీసెంట్‌గా కూడా 'జానులిరి' గారి టాపిక్‌లో కూడా అదే జరిగింది. అవును. టోటల్ ఆ సీజన్‌లోనే డాన్స్ బాగా చేసిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఎక్కువ మార్కెటింగ్ చేసింది ప్రమోట్ చేసింది ఆ అమ్మాయి అవును. వీడియోస్ మాత్రమే. ఎందుకని అంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అనేనా? అదే ఇప్పుడు అది ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు 'జాను అక్క ఏం చేసింది? లేదంటే డైరెక్టర్ సార్ ఏం ఆలోచించారు? వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకే తెలుసు. మనకేం తెలీదు. బట్ ద థింగ్ ఈజ్ అవును. అంటే చాలా మందికి ఇప్పుడు కామెంట్స్ చూస్తే కూడా అదే ఉంది. ఓహ్! దండం ఓకే. ఇప్పుడు డి స్టార్ట్ అయింది. ఇప్పుడు 'జోడీ' సీజన్ నుంచి ఒక న్యూ డి స్టార్ట్ అయిందన్నమాట. డాన్స్ ఈసారి నుంచి స్టార్ట్ అయింది.
2 ఇయర్స్ అసలు ఎవరు చూడలేదు డి. అవును. ఆల్రెడీ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు, అది కూడా బాగా చేసిన వాళ్ళకి ఎలిమినేట్ ఎలిమినేట్ చేస్తున్నారు. చేస్తున్నారు. టీఆర్పీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫైనల్స్ లో కప్ అవన్నీ డి నార్మల్. ఫస్ట్ సాంగ్ మన జాను అవును. గారి సీజన్ కి అవును, ఫస్ట్ డే ఎప్పుడైతే ఫోక్ సాంగ్ అదంతా రిలీజ్ అయిందో ఆ రోజు నుండి కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. టైటిల్ విన్నర్ ఆ అమ్మాయి అని. అది Day వాళ్ళ వాళ్ళ two టీమ్ కూడా మెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హ్మ్. ఏం తెలీదు ఆమె గురించి, ఎవరికి ఏం తెలీదు. వెన్ షీ ఎంటర్డ్ డి అప్పుడు జనాలకి తెలిసింది జాను లిరి ఎవరు అని. యూట్యూబ్ సాంగ్స్ నుంచి తెలుసు ఓకే, అవును. కానీ అన్ని ఇంటిలో జాను 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 అని అది ఉంది అని జస్ట్ బికాస్ ఆఫ్ డిఏ పేరు ఇచ్చింది ఆమెకి. ఓకే, యూట్యూబ్ సాంగ్స్ నుంచి షీ ఎర్న్డ్ హర్ నేమ్, ఎవ్రీథింగ్, ఫేమ్, షీ గాట్ ఎవ్రీథింగ్. బట్ డి నుంచి జాను లిరి ఎవరు, హర్ లైఫ్ స్టోరీస్ వాట్ అని జనాలకి తెలిసిపోయింది. కానీ ఆ సాంగ్ చూస్తే కమెంట్స్ లో అదే ఉంది, షీ ఈజ్ విన్నర్, షీ ఈజ్ విన్నర్. అంటే ముందు పర్ఫార్మెన్సెస్ ఎవరిది చూడలేదని నాకు అలానే అనిపించింది. అంటే తను కన్నా బెటర్ చాలా అవును. మంది చేశారు, చేశారు. అయినా బట్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది. ఇప్పటివరకు డి జరిగిన సీజన్స్ అన్నింట్లో కూడా జాను గారికి వచ్చిన వ్యూస్ కానీ అదంతా కూడా ఎవ్వరికీ ఎవ్వరు ఏ కంటెస్టెంట్ కి అవును, రాలేదు. అవును, అది నిజం. అండ్ షీ ఈజ్ ద బెస్ట్ డాన్సర్. అవును, అసలు అంటే ఇప్పటివరకు ఎవరెవరైతే అక్సా గారిది కూడా అప్పుడు చాలా వ్యూస్ వెళ్ళింది అవును, స్వింగ్జరా సాంగ్. అవును, అలా ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో వైరల్ అవ్వడం అనేది కామన్. అవును, అది ఏదో ఒక రకంగా అవుతుంది. అవును. కానీ తిన సాంగ్ రాగానే వాళ్ళందరి నేమ్స్ కూడా డల్ అయిపోయినాయి. అదే డెస్టినీ, ఎక్కడ తీసుకెళ్తది మనకు తెలీదు. ఓకే. అదే డెస్టినీ. సో ఇప్పుడు పర్సనల్ గా అంటే శేఖర్ మాస్టర్ గారికి నెక్స్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసేది జాను గారే. ఇక ఇప్పటివరకు ఉన్నవి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాపం నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలి అని కూడా అవును, వినిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా జానీ మాస్టర్ అయిన తర్వాత శేఖర్ మాస్టరే అందరూ అదే అంటే టార్గెట్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారు. అది ఎందుకు నాకు కూడా తెలీదు. ఇప్పుడు జాను అంటే ఒక బ్రాండ్ అయింది. ఇప్పుడు ఈవెంట్స్ కి గానీ, యూట్యూబ్ సాంగ్స్ కి గానీ ఒక బ్రాండ్ అయింది ఆమె. ఇప్పుడు ఆమె అవన్నీ ఫేమ్ వదిలేసి ఇంత చిన్న అసిస్టెంట్ వర్క్ చేయడానికి ఎందుకు వస్తుంది? అంటే అది చెప్పలేదు. మినిమం సెన్స్ శేఖర్ ఉండాలి. మాస్టర్ కోసం వస్తారు. లేదు, లేదు, రాదు, ఓకే. రాదు. ఆల్రెడీ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆ పేరు వదిలేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తను ఎందుకు చేస్తుంది? బట్ మూవీస్ అంటే తనకి ఇష్టం కదా. మూవీస్ చేస్తుంది, యాజ్ అన్ హీరోయిన్ గా, యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మూవీస్ చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ అసిస్టెంట్ గా షీ వోంట్ వర్క్. ఓకే. అంటే నాకు అలా అనిపిస్తుంది. ఓకే. రాదేమో అని.